హాయ్ హలో వ్యూయర్స్, ఎంవిస్కు స్వాగతం సుస్వాగతం. సో ఇంకా 3 రోజుల లోపలే కన్నడ బిగ్ బాస్ హౌస్ ఫినాలే పండుగ జరగబోతోంది. ఇప్పటికే ఫినాలేకి సంబంధించి అక్కడంతా రిహార్సల్స్ కూడా జరుగుతున్నాయన్న సమాచారం అందుతోంది. డ్యాన్స్ ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు అనేటువంటి సమాచారం మనకు అందుతోంది. సో మొత్తం మీద ఒకవైపు బిగ్ బాస్లో చివరి రోజులు ఆనందంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా నడుస్తుంటే, మరోవైపు ఫినాలే ఫంక్షన్కు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. సో ఇప్పుడు విశేషాలు చెప్పబోయే ముందు దయచేసి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ 3 రోజుల తర్వాత కూడా ఖచ్చితంగా చాలా ఆసక్తికరమైన విషయాలకు సంబంధించి కంటెంట్ మీకు ప్రతిరోజు అందిస్తానని మాట ఇస్తున్నాను. ట్రెండింగ్ గురించి మాట్లాడదాం, పాలిటీ గురించి మాట్లాడదాం, సినిమాల గురించి మాట్లాడదాం, అన్ని విషయాలను మాట్లాడుకుందాం. వీలైతే అప్పుడప్పుడు కన్నడ సినిమా రంగంలో ఏం జరుగుతుందో కూడా నేను మీ ముందు ఉంచడానికి ప్రయత్నిస్తాను. సో మీరు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక బిగ్ బాస్ విషయానికి వస్తే, ప్రతిరోజు కూడా ఓటింగ్ జరుగుతూ ఉంది. శనివారం ఉదయం 11 గంటల దాకా లైన్లు ఓపెన్ అయి ఉంటాయి. మనం ఓటు వేయవచ్చు. ఒక్కొక్కరు 99 ఓట్లు వేయచ్చు. 2 సిమ్ములు ఉంటే 2 సార్లు కూడా మనం ఒకే ఫోన్ ద్వారా చేసే అవకాశాలు ఉంటాయి. సో దయచేసి మీకు నచ్చిన అభిమానికి మీరు ఓటు చేయండి. ఎందుకంటే మనం ఎంత మాట్లాడుకున్నా, ఎంత మెచ్చుకున్నా, ఎంత విరగబడి చూసినా ఓటు వేయందే వాళ్ళు ముందుకు వెళ్ళలేరు. సో ఓటు చాలా కీలకం కాబట్టి మీ ఓటును సద్వినియోగం చేసుకోండి. మీ ఓటును సద్వినియోగం చేసుకొని ఎవరిని మీరు గెలిపించాలనుకున్నారో ఖచ్చితంగా వారికి బరాబర్ ఓటు వేసి కప్పు అందుకునేలా చేయండి. సో ఇప్పుడు స్పెక్యులేషన్స్ నిన్నటి నుంచి నేను చెప్తున్నాను, ప్రతిరోజు నాకు అందిన సమాచారం మేరకు నేను మీ ముందుంచడానికి ప్రయత్నిస్తాను అని. సో ఇప్పుడు ఈ 6గురిలోన ఎవరు టాప్ 3లో ఉంటారు, ఎవరు టాప్ 4లో ఉంటారు, ఎవరు టాప్ 5లో ఉంటారు, ఎవరు 1లో ఉంటారు. సో టాప్ 5 వరకు అంటే మధ్యలోనే ఇంకొక ఎలిమినేషన్ జరగవచ్చు 3 రోజుల్లో. అంటే చివరి రోజు జరగవచ్చు. చివరికి మిగిలేదు మాత్రం టాప్ 5. ఆ తర్వాత స్టేజ్ పైన ఒక్కొక్కరు పిలిపిస్తూ అక్కడ 3 ఉంటారు, 3 లేక 2 ఉంటారు. 2 ఉన్నప్పుడు సుదీప్ గారు వెళ్ళి పిలుచుకొచ్చేస్తారు. ఇది మనకు ప్రతి సీజన్లో జరిగేటువంటి ప్రక్రియ. సో బుధవారం సాయంత్రం దాకా ఆయా అభ్యర్థులకు, కంటెస్టెంట్లకు పడిన ఓట్లు అన్ని లక్షల్లోనే ఉన్నాయి. మొత్తం అంతా కూడి స్టాటిస్టికల్ డేటా ఇచ్చారు. ఆ డేటా నేను మీ ముందు చెబుతాను. సో కింద నుంచి పైకి వెళ్దాం. చివరిగా 6వ నంబర్ సభ్యుడిగా రజిత్ ఉన్నారు. ఆయనకు 19,74,194 ఓట్లు పడ్డాయి. ఈ ఓట్లతో ఆయన చివరి స్థానంలో ఉన్నాడు. కాకపోతే మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇంకా 3 రోజుల టైం ఉంది. ఈ 3 రోజుల్లో ఏమైనా జరగవచ్చు. గుర్రం ఎగిరినా ఎగరవచ్చు. సో రజిత్కి ఇప్పుడు 19,74,194 ఓట్లు పడ్డాయి. నెక్స్ట్ వచ్చి మంజు. ఆశ్చర్యకరంగా మంజు 5th ప్లేస్లో ఉన్నాడు. అతనికి 23,74,115 ఓట్లు పడ్డాయి. అతను 5వ ప్లేస్లో ఉన్నాడు. టాప్ 5లో అయితే గ్యారంటీ ఉంటారు మంజు. నెక్స్ట్ 4వ ప్లేస్ వచ్చి భవ్య. యాక్చువల్గా చెప్పాలంటే భవ్య చాలా షార్ప్గా ఆడింది, స్పోర్టివ్గా ఆడింది. సరే, అక్కడక్కడ ఆట కోసం ఆమె అటు ఇటుగా కొంచెం ఫౌల్ గేమ్స్ ఆడిన మాట అయితే వాస్తవం. కాకపోతే మొదటి రోజు నుంచి కూడా చాలా తనదైనటువంటి తత్వాన్ని విడవకుండా, తన సెల్ఫ్ని వదలకుండా తాను ఎలా ఉండాలో అలాగే ఉంటూ వచ్చింది. కాకపోతే త్రివిక్రమ్తో బాగా అంటకాగిందన్న మాట అయితే తెచ్చుకుంది. వాళ్ళిద్దరు కూడా మా మధ్య ఉన్న స్నేహం చాలా ప్యూర్ అని చెప్పుకుంటున్నారు. దానికి మనం ఏం అభ్యంతరం చెప్పాల్సిన పని లేదు. సో భవ్యకు 27,74,119 ఓట్లు వచ్చాయి. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి. 19కి 23కు మధ్య డిఫరెన్స్ ఏంటి, 23కి 27కు మధ్య డిఫరెన్స్ 3 లక్షలు, 2 లక్షలు, 4 లక్షల డిఫరెన్స్లో వెళ్ళిపోతుంది. సో భవ్యకు 27,74,119 ఓట్లు పడ్డాయి అప్ టు వెన్స్డే ఈవినింగ్ దాకా. ఇక 3rd పొజిషన్లో
మోక్షిత ఉంది. మోక్షిత చాలా షార్ప్గా ఓట్లు పడుతున్నాయి. ఇది ఆశ్చర్యకరమైన విషయం. మోక్షిత దూసుకుపోతోంది. ఆమెకు 34,21,102 ఓట్లు. ఎక్కడ 27, ఎక్కడ 34 చూడండి, చాలా డిఫరెన్స్ ఉంది. ఆ తర్వాత త్రివిక్రమ్ సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. 44,52,184 ఓట్లు. సో ఇక్కడ మోక్షితకు త్రివిక్రమ్కు చూసుకుంటే 10 లక్షల డిఫరెన్స్ వచ్చేస్తుంది. అంత డిఫరెన్స్లో ఉంది. అంటే టాప్కు పెరుగుతున్న కొద్దీ ఓట్ల డిఫరెన్స్ పెరుగుతుందని నిన్ననే నేను చెప్పాను. ఈరోజు ఆ ఫిగర్స్ నిజమని చెప్తున్నాయి. సో త్రివిక్రమ్కు 44,52,184 ఓట్లు పడ్డాయి. హనుమంత్ టాప్లో ఉన్నారు. హనుమంతుకు వేలందరిగా ఓట్లు వేసేస్తున్నారు. చాలా అసలు ఒక మేనియలాగా వేస్తున్నారు. ఇంత వేసినా కూడా హనుమంతుకు వచ్చిన ఓట్లు ఏంటంటే 44,89,113 ఓట్లు. సో ఫస్ట్ సెకండ్ మధ్యలో డిఫరెన్స్ కేవలం 30 నుంచి 35,000 ఓట్ల మధ్యలోనే ఆసిలేట్ అవుతూ ఉంది. సో ఇదండి బుధవారం సాయంత్రం దాకా పడ్డ ఓట్ల టోటల్ ఓట్ల సంఖ్య ఇంత. సో ఇది అనూహ్యంగా మారచ్చు. ఓట్లు పెరుగుతున్న కొద్దీ స్థానాలు మారుతాయి. బహుశా ఫస్ట్ సెకండ్ మధ్య చాలా ఫైటింగ్ ఉంటుంది. నిన్న కూడా నేను చెప్పాను, ఎవరు గెలిచినా కూడా నేరోగా గెలుస్తారు. సో వీళ్ళిద్దరి మధ్య ఎవరు గెలవబోతున్నారో మనం చూద్దాం. ఇక ఇవాళ జరిగినటువంటి ఎపిసోడ్ విషయాన్ని మనం మాట్లాడుకుందాం. ఎలాగూ బిగ్ బాస్ హౌస్లో 6 ఉన్నారు. అంతా ఖాళీగా ఉంటుంది. అంతకుముందు ఒకరికొకరు కొట్లాడుకునే వాళ్ళు 14 మంది, 13 మంది, 10 మంది ఉన్న సమయంలో ఉన్న ఒకరిపైన ఒకరు విరుచుకుపడేవాళ్ళు. అంతా అయిపోయింది. టాస్కులు ఉండేవి, నామినేషన్ టాస్క్ ఉండేది, లగ్జరీ టాస్క్ ఉండేది. ఆ తర్వాత ఒకరిపైన ఒకరు పితూరీలు, మాట్లాడుకోవడం, కొట్లాడుకోవడం, చిన్న విషయాలకు ట్రిగర్ అయిపోవడం, ఇవన్నీ అండ్రెస్ట్ చూస్తూ వచ్చేసాం. ఇప్పుడు వాళ్ళు ఒక యోగ స్థితికి వెళ్ళిపోయారు. పైగా ఏంటి, అన్నాళ్ళు ఉన్నటువంటి 120 రోజుల దాకా ఉన్నటువంటి ఆ ఇంటిని ఇంకా 3 రోజుల్లోనే వదిలిపోవాల్సి వస్తుంది కదా అని ఒక చిన్న బెంగ కూడా అందరి మొహంలోలా కనిపిస్తూ ఉంటుంది. మీరు గమనించండి, 50 రోజులు దాటాయి, 60 రోజులు దాటాయి అన్నప్పుడు ఏమనుకుంటారంటే, అమ్మ పర్వాలేదు 40 రోజులు దాటితే మనం వెళ్ళిపోవచ్చు అనుకుంటారు. కానీ వెళ్ళిపోయే రోజు దగ్గర వచ్చినప్పుడు మాత్రం ఇంకా ఉంటే బాగుంటుంది అని ఖచ్చితంగా అనిపిస్తుంటుంది. సో ఆ బాధతో ఉన్నంతలో బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నిన్న మనం ఎక్కడితో ఆపాము, మూన్ లైట్ డిన్నర్ దగ్గర ఆపాము. సో అక్కడ క్యాండిల్ డిన్నర్ దగ్గర ఆపాము కాబట్టి ఆ డిన్నర్తో ప్రారంభం అవుతుంది. అందరూ డిన్నర్ కూర్చుంటారు. ఇక్కడ ఏంటంటే ఒక్కొక్కరి గురించి ఇంట్లో ఉన్న సభ్యులందరూ కూడా వాళ్ళ ఒపీనియన్స్ రాసి కవర్లో పెట్టింటారు. దాన్ని చదవడం అన్నమాట. సో మంజు మొట్టమొదటి స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు ఏముంది, కంప్లైంట్స్ అంటూ ఏమున్నా కూడా సారీ చెప్పుకోవడాలు, పశ్చాత్తాపడాలు, ఆ తర్వాత మన స్నేహం ఇలాగే ఉంది అని ఆశించడాలు తప్ప వేరేది ఏముంటాయి చెప్పండి. సో మంజుకు భవ్య, ఎందుకంటే మంజు భవ్యను మొన్న ఒక మాట అన్నాడు. ఏంటి, స్టార్టింగ్ నువ్వు నన్ను అన్నావు, నామినేషన్ సమయం వచ్చినప్పుడు మంజు గారు అన్నావు. పైగా వాళ్ళిద్దరి మధ్య చాలా ట్రిగ్గర్ పడింది. ఏ పోరా దాకా కూడా వెళ్ళిపోయారు. కానీ ఆల్ ఆఫ్ ఎ సడన్గా ఈవిడ భవ్య ఏమనింది, నువ్వు ఎప్పటికీ కూడా నాకు అన్న స్థానంలో ఉన్నవాడివే, నేను నిన్ను నొప్పించి ఉండొచ్చు, కానీ ఎప్పటికి కూడా నేను మీ ముద్దుల చెల్లిని, మీరు ఇలాగే ఉండండి, బాగా ఆడండి, మనసు పెట్టి జీవితంలో ముందుకెళ్ళండి, మీరు ముందుకెళ్ళాలి, ఉన్నత స్థానాలు అందుకోవాలి, గొప్ప నటుడు కావాలని నేను కోరుకుంటున్నాను అని భవ్య చెబుతుంది అన్నమాట. ఆ తర్వాత త్రివిక్రము, రజిత్, హనుమంతు ఒక్కొక్కరి, ఆ తర్వాత మోక్షిత కూడా అదే అంటుంది. నీకు నాకు మధ్య ఎన్ని కొట్లాటలు ఉన్నా కూడా నువ్వు నాకు అన్నవే, మర్చిపోవద్దు. ఈ బిగ్ బాస్ హౌస్లోన ఎందరితో నాకు రేప ఉన్నా కూడా నాకు అత్యంత దగ్గరి వాడు ఎవరంటే నువ్వే. ఎందుకంటే నా తమ్ముడి పేరు మంజు, నీ పేరు కూడా మంజునాథ్. పైగా మనం ఇద్దరం కలిసి ఒకేసారి స్టేజ్ పైకి నిల్చున్నాం, హౌస్లో కూడా ఒకేసారి ఎంటర్ అయ్యామని ఈ విషయం చాలాసార్లు చెప్పింది. ఆ విషయం కూడా ఆమె చెబుతుంది అన్నమాట. ఆ తర్వాత హనుమంతు కూడా అదే చెప్తాడు, మీరు చాలా బాగా ఆడతారు మంజన్న, మంజు సార్ అని అంటారు. మంజు సార్ బాగా ఆడండి, ఉండండి సార్, పైకి రండి సార్ అని చెప్తారు. త్రివిక్రమ్ అద్భుతంగా రాశాడు. త్రివిక్రమ్ ఏంటంటే నేను నీకు ఫ్యాన్ బాయ్ అని చెప్తాడు. ఐఎమ్ యువర్ ఫ్యాన్ బాయ్.
నువ్వు ఎక్కడో ఉండడం నాకు కావాలి, గొప్ప నటుడు అయిపోవాలని కోరుకుంటాడు. రజిత్ కూడా అలాగే కోరుకుంటాడు. ఆ తర్వాత నెక్స్ట్ భవ్య గురించి, భవ్య కూడా అందరూ రాసేది చదువుతారు. ఆ తర్వాత త్రివిక్రమ్ గురించి భవ్య ఏం రాసిందంటే చాలా అద్భుతంగా రాస్తుంది అనమాట. ఆమె ఏమంటుందంటే, పైకి నువ్వు చాలా కఠినంగా కనిపిస్తుంటావు, చూడ్డానికి అబ్బా చాలా సీరియస్గా ఆలోచిస్తున్నావు అనిపిస్తుంది, కానీ నీ మనసు వెన్నె లాంటిది అని చెప్తుంది అనమాట. సో ఆ విధంగా ఈ లెటర్స్ అందరికంటే కూడా త్రివిక్రమ్ అద్భుతంగా రాశాడు. ప్రతి ఒక్కరి గురించి కూడా చాలా అద్భుతంగా రాస్తాడనమాట. ఆ భావనాత్మకంగా రాసేటువంటి ఆ ఒడుపు, భాషలో పట్టు త్రివిక్రమ్ చాలా ఎక్కువ ఉంది. అందుకే చూడండి, అందరి కోసం లెటర్ రాసినా కూడా త్రివిక్రమ్ అందరి గురించి రాసిన ప్రతి లెటర్లో కూడా చాలా ఎమోషన్ పంపుగా ఉంటుంది. మోక్షితకు కూడా అదే చెప్తాడు, మా ఇద్దరి మధ్య ఏమీ లేదు, నేను మీకు అన్నిటికీ దేనికైతే సారీ చెప్పాలనుకున్నానో వాటన్నిటికీ కూడా చెప్పేశాను, మన మధ్య స్నేహం మాత్రం కొనసాగని, యు ప్లీజ్ గో, నీ దారి మంచిగా ఉంది, వెళ్ళు. రజిత్ కూడా అదే అంటారు మోక్షిత్తో, నువ్వు మంచిగా చేస్తున్నావు, మంచిగా నమ్ముకున్నావు, ముందుకెళ్ళిపో అని చెప్తాడనమాట. సో ఒక రకంగా చూస్తే మోక్షితకు అందరి తరఫు నుంచి కూడా ఒక చిన్నపాటి క్లీన్ చిట్ లభించినట్టు నాకైతే అనిపించింది. సో మిగిలిన వాళ్ళు కూడా రజిత్ గురించి కూడా అందరూ మాట్లాడతారు, హనుమంతు గురించి కూడా మాట్లాడతారు. సో ఈ విధంగా ఒక్కొక్కరి గురించి ఒక్కొక్కరి అభిప్రాయాలు సరదాగా సాగింది, బాగుంటుంది కూడా. అంటే అన్నాళ్ళు మనం ఆటల్లోనే పడి కొట్లాడుకుంటూ ఉంటాం, తిట్టుకుంటూ ఉంటాం, ఒకరికొకరు వ్యంగ్యంగా విసురుకుంటూ ఉంటాం, కానీ మనసులో మూల పొరల్లో ఎక్కడో మనిషి పైన అభిమానం ఉంటుంది. 6 నెలలు అయిపోతే వాళ్ళు వీళ్ళైపోతామని మన తెలుగులో సామెత కూడా ఉంది కదా. ఇక్కడ దాదాపు 3 నెలల పైమాటే కాబట్టి ఇక్కడ కూడా ఒక బాండింగ్ ఏర్పడి ఉంటుంది. ఆ బాండింగ్ బహుశా ఆటల్లో ఉన్నప్పుడు చెప్పకపోవచ్చు, ఎందుకంటే ఎమోషన్ అడ్డం వస్తుందేమోనని. ఇప్పుడు ఇంకా ఆట ఏమీ లేదు కాబట్టి అందరూ ప్రేమను పంచుకుంటూ ఉండడాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఈ యాక్టివిటీ తర్వాత ఇంకొక యాక్టివిటీ మొదలైందనమాట. ఇంకోటి ఏంటంటే, వీళ్ళు తీరని కోరికలు రాసింటారు కదా. సో అలాగే భవ్యకు వాళ్ళ నాన్నగారు వస్తారు. మా నాన్న రావట్లేదు అంటే ఆయన వస్తాడు, సరదాగా ఒక 5 నిమిషాలు గడుపుతాడు. కూతురు పైన చాలా మమకారం ఉంటుంది. ఆయన మోక్షితో చెప్తాడు, నేను కూడా మంచిగా పాటలు పాడేవాడిని అమ్మ, చాలా బాగా సంగీతం నేర్చుకున్నాను, కానీ చిన్నగా యాక్సిడెంట్ అయ్యి నా వోకల్ కార్డ్స్ నర్వ్ కట్ అయిపోయింది కాబట్టి నా పరిస్థితి అయిపోయింది అని చెప్పడం. ఆ తర్వాత భవ్యను పోగొట్టడం, అందరితోనూ సరదాగా గడపడం, చాలా బాగా టైం స్పెండ్ చేసిపోయారు. ఆ తర్వాత మోక్షితి తమ్ముడు చెల్లి వీళ్ళిద్దరు కూడా వస్తారు. వీళ్ళిద్దరు వచ్చినప్పుడు కూడా వస్తూ స్వీట్ పట్టుకొని వస్తారనమాట. అది కూడా ఆమె లెటర్లో రాసి ఉంటుంది, నా తమ్ముడు నా చెల్లెలు ఈ హౌస్కి రాలేదు, వాళ్ళతో కూడా బాగుంటుందని. సో వాళ్ళు కూడా వస్తారు, వచ్చి చాలా సరదాగా గడిపిపోతారు. మోక్షిత తమాషాగా ఏంటంటే బాత్రూమ్కి తీసుకెళ్ళి అక్కడ బాత్రూంలో చూపిస్తుంది అనమాట. బాత్రూంలో చూడు ఎట్లా క్లీన్ చేశాడు రజిత్. సామాన్యంగా అందరూ బాత్రూమ్ క్లీన్ చేసిన తర్వాత స్నానం చేస్తారు, కానీ రజిత్ మాత్రము క్లీన్ చేసిన తర్వాత స్నానం చేసి తర్వాత క్లీన్ చేస్తాడు అని చెప్తుందనమాట. సో ఇక్కడ వాళ్ళందరూ కూడా వచ్చి అంతా ఇది చేసిపోతారు. ఆ తర్వాత ఇంకేముంది, వీళ్ళు టీం వాళ్ళు వస్తారనమాట. సో మొట్టమొదటి ఎవరంటే ఈ మజా టాకీస్ వాళ్ళు వస్తారు. వాళ్ళంతా సరదాగా కబుర్లు చెప్పుకొని డ్యాన్స్ ఆడి పాటలు పాడి, ఎందుకంటే ఇదంతా కూడా ధారావాహికల ప్రమోషన్, సీరియల్స్ ప్రమోషన్. ఎందుకంటే ఈ బిగ్ బాస్ ఈవెంట్ పూర్తి కాగానే 26వ తారీఖు నుంచి ఏం షోలు రన్ కావాలని ఆల్రెడీ ప్లాన్ అయిపోయినాయి, అవన్నీ నడిచిపోయాయి కాబట్టి అది అక్కడ నడుస్తూ ఉంటుంది. సో ఈ విధంగా ఈరోజు టోటల్గా బిగ్ బాస్ హౌస్ది మనం తీసుకుంటే ఎమోషన్తోనే నడిచింది. ఒకరికొకరు అర్థం చేసుకుంటున్నారు, ఒకరినొకరు దగ్గర కావడానికి ప్రయత్నిస్తున్నారు. హౌస్ నుంచి బయటికి వెళ్ళినా కూడా మనం అందరం కలిసే ఉందాము అనేటువంటి ఒక ఫ్రెండ్లీ టోన్ వాళ్ళ మధ్య మనకు కనిపిస్తూ ఉంటుంది. బహుశా రేపు ఇంకొక సీరియల్ వధు అనేటువంటి ఒక సీరియల్ ఉంది, ఆ సీరియల్కి సంబంధించినటువంటి వాళ్ళు కూడా వస్తున్నారు అని మనకు ఆల్రెడీ ప్రొమోలో కట్లో కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇంకేముంది, రేపటి నుంచి ఇంకా వాళ్ళు మేక్ ఓవర్, ఇంకా లాస్ట్ రోజు మేక్ ఓవర్ ఉంటుంది. ఈ 2-3 రోజుల్లో ఏమున్నా కూడా వీళ్ళు రాసిన విషెస్ ఉంటాయి కదా, ఆ విషెస్ ఫుల్ఫిల్ చేయడం అనేటువంటిది ఉంటుంది. సో ఇది మనకు జరిగింది. పైగా ఇంకోటి ఏంటంటే భవ్య
త్రివిక్రమ్ గురించి మాట్లాడుతూ ఒక మాట చెప్తుంది అన్నమాట. నువ్వు నాకు మా అమ్మ చెప్పినట్టు నువ్వు తల్లిగా, అక్కగా, చెల్లిగా, తమ్ముడిగా, నా సమస్తం ఎమోషనల్ సపోర్ట్గా నువ్వు ఉన్నావు అని అన్నప్పుడు గట్టిగా పట్టుకుంటుందంట. రియలీ ఐ లవ్ యూ అని అన్నప్పుడు హనుమంతు దుర్మార్గుడు, అన్నా చెల్లెళ్ళ అనుబంధం చాలా బాగుంది నేను ఒక పాట పాడతాను. పాడగానే ఆమెకు మండుతుంది అనమాట భవ్యకు. అందుకోసమే ఆ లెటర్లో ఒక ముక్క ఉంటుంది అనమాట, ఎవరు ఏమే మాట్లాడి తలజడు కొట్టుకోవాల్సిన అవసరం లేదు అని. ఆ వాక్యం మళ్ళీ చదివి, సో ఇది వీళ్ళందరి గురించి ఎవరు ఏమనుకున్నా పర్లేదు, మనం మాత్రం అలా ముందుకు వెళ్ళిపోతూ ఉందాం అని సరదాగా చెప్పడం మనకి ఇక్కడ బాగా నచ్చుతుంది అనమాట. సో ఈ విధంగా అందరూ కూడా సరదాగా గడిపారు. ఒకవైపు ఏమో ఓట్లు పడిపోతున్నాయి, మరొక ఏమో వీళ్ళు రోజులు లెక్క పెట్టుకుంటున్నారు, గంటలు లెక్క పెట్టుకుంటున్నారు. ఇవన్నీ చూస్తుంటే చాలా ఉత్కంఠగా, ఎమోషనల్గా ఉంటుంది. ఎవరు కప్పు గెలవబోతున్నారు, ఎవరి చేతిలో ఆ కప్పు ఉంటుంది? హనుమంతు చేతిలో ఉంటుందా, త్రివిక్రమ్ చేతిలో ఉంటుందా? మరి మోక్షిత నేను అంటూ పరుగులు తీస్తూ వస్తుంది, మళ్ళీ ఆమె ఏమైనా పోటీ ఇస్తుందా చూడాలి. రజిత్ మాత్రం పాపం ఎందుకో చివరిలో ఉండిపోయాడు. యాక్చువల్గా చెప్పాలంటే 50 days తర్వాత వచ్చాడు తాను. 50 days తర్వాత వచ్చినా కూడా తన వంతు మార్కు తాను చూపిస్తున్నాడు, తన ఆట తాను ఆడుతూనే ఉన్నాడు. భవ్య కూడా అంతే. చెప్పాలి అంటే కనుక తాను ఏదైతే పట్టుగా ఆడిందో అది ఖచ్చితంగా చేస్తూనే ముందుకెళ్ళింది. చూడాలి మళ్ళీ ఇంకా ఈ 3 రోజుల్లోనూ ఓట్లు మారుతూ ఉంటాయి. ఎవరో ఒకరికైతే కప్పు వస్తుంది, మిగిలిన వాళ్ళు విన్నారు, రన్నరు, ఫస్ట్ రన్నరు, సెకండ్ రన్నరు, థర్డ్ రన్నర్గా మిగిలిపోతారు. చాలు, ఇన్ని రోజుల పాటు హౌస్లో ఉన్నారంటేనే ఆల్మోస్ట్ వాళ్ళు ఒక స్టేజ్కి వచ్చేసినట్టని నాకు అనిపిస్తూ ఉంటుంది. చూద్దాం రేపు ఇంకా ఏమేమి జరుగుతుందో, ఓట్ల షేర్ ఎలా ఉంటుందో చూద్దాం. మీరు కూడా కామెంట్ బాక్స్లోన మీరు కేవలం ఒకరు ఇద్దరిది కాదు, కప్పు త్రివిక్రము, కప్పు హనుమంతు అలా కాకుండా టాప్ 3 ఎవరుంటారు అని కూడా పేర్లు మీరు ఇవ్వడానికి ట్రై చేయండి. చూద్దామంట మ్యాచ్ అవుతుందేమో, లెట్స్ సీ. సో ఇదండి ఇవాళ నా రివ్యూ. రేపటి రివ్యూతో మళ్ళీ నేను కలుసుకుంటాను. అంతవరకు సెలవు తీసుకుంటున్నాను. రామదుర్గం మధుసూదన్ సైనింగ్ ఆఫ్.